పెట్టాల్సిన అక్కర్లేదు. వింటున్నారా? రోజుకు కొబ్బరికాయ కొట్టాల్సిన అక్కర్లేదు. రోజుకు ఒక సాంబ్రాణి కడ్డి వెలిగించాల్సిన అక్కరే లేదు. కొవ్వొత్తి కూడా వెలిగించాల్సిన అవసరం లేదు. వింటున్నారా? ఏం అక్కర్లేదు. నువ్వే ఇబ్బందిలో ఉన్న రోజు కొబ్బరికాయ తెచ్చి కొట్టాలంటే ఆడగొడతావు నువ్వు. ఎంత ఇప్పుడు కొబ్బరికాయ మనకు పెద్దగా తెలియదులే. 30 రూపాయల 40 రూపాయల 40 రూపాయలు ఏసి రక్తం ఇచ్చి రోజుకు 40 రూపాయలు ఏడన్నా దాచి పెడితే నీకు ఉపయోగపడింది. ఆయనకు అది అక్కర్లేదు. అది ఆయనకు అక్కర్లేదు. నీ నోటితో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావే, దాన్నే దేవుడు ఒక నైవేద్యంగా అంగీకరిస్తాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించు. హల్లెలూయా. అదే ఒక నైవేద్యం. నీవు నోటితో హృదయమారా స్తుతించే ఆ స్తుతిని దేవుడు నైవేద్యంగా అంగీకరిస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మీరు గమనించినట్లయితే ఆయన నీ మధ్యలోనికి వచ్చి నీతో ఉండి ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఆయన లేవనెత్తడం ప్రారంభిస్తాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు దీనుడు అయితే, దీనురాలు అయితే ఆయన నీ జీవితంలోనికి వస్తాడు. ఆయన నీతో నివసిస్తాడు. గర్వాంధులతో దేవుడు నివసించలేడు. ఆయన నువ్వు దీన మనస్సు కలిగితే ఆయన ఇంకా నీతో నివసించి నేను లేవనెత్తుతాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఏ స్థితిలో కృంగిపోయావో, ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోయావో ఆ అనుభవంలోంచి దేవుడు నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. దుఃఖంలో నుంచి సంతోషంలోనికి ఆయన నిన్ను లేవనెత్తుతాడు. అనారోగ్యంలో నుంచి ఆరోగ్యకరమైన అనుభవానికి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. బలహీనమైనటువంటి నీ పరిస్థితిలో నుంచి దేవుడు నీకు ఒక బలమిచ్చి లేవనెత్తుతాడు. ఆయన దీర్ఘకాలం పాటు 35 సంవత్సరాల నుంచి ఓ చోట పడి ఉన్నాడు, బెతెస్దా కోనేటి దగ్గర. ఎప్పుడైతే యేసు ప్రభు తన దగ్గరకు వచ్చాడో 35 సంవత్సరాల తన యొక్క బలహీనత తొలగిపోయి అతడు దిగ్గును లేచి నడిచాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల నుంచి అయినా సరే నువ్వు ఒప్పుల్లో పడిపోయిన దేవుడు లేవనెత్తుతాడు నిన్ను. ఎన్ని సంవత్సరాలు నువ్వు అవమానాల చేత బాధించబడుతున్నా దేవుడు ఆ చోట నుంచి నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు. నిన్ను లేవనెత్తుతాడు ఆయన. ఆయన నీ మధ్యలోనికి వచ్చి నీతో నివసించి ఆయన నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. నీకున్న ప్రతి ప్రతికూలతలో నుంచి, నువ్వు పడిపోయిన అనుభవంలో నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన లేపి నిలబెడతాడు. స్తోత్రం చెప్పు. నీ తల పైకి ఎత్తుతాడు ఆయన. ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ కన్నీరు విడిచావో, ఎక్కడ దూషించబడ్డావో అక్కడ దేవుడు నిన్ను నిలబెడతాడు. స్తోత్రం చెప్పు. నీ తలపైకి ఎత్తుతాడు. నీకు ఒక గౌరవాన్ని ఇస్తాడు. నువ్వు దీనుడు అయితే. ఎన్ని విషయాలు చెప్పాను? 4. ఆయన విడిపిస్తాడు, నడిపిస్తాడు, నీతో ఉంటాడు, నివసిస్తాడు, ఆ తర్వాత లేవనెత్తుతాడు. ఆ తర్వాత మాట చదువు. మత్తయి సువార్త క్షమించండి 68వ కీర్తన 10వ చరణం. 68వ కీర్తన 10వ చరణం. జాగ్రత్త వినండి. దేవుడట తన అనుగ్రహమును చూపి దీనులకు సదుపాయం కలుగు చేస్తాడు. ఏం కలుగు చేస్తాడు చెప్పండి? సదుపాయం. మీరు జాగ్రత్త వినండి. దీనులకు సదుపాయం. సదుపాయం అంటే ఏంటి? సౌకర్యాన్ని కలుగు చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? సౌకర్యాన్ని కలుగు చేస్తాడు. దావీదు ఇరుకులో ఉండి దేవునికి మొరపెడితే దేవుడు విశాలతలో తనకు జవాబిచ్చాడట. మీరు జాగ్రత్త వినండి. కొందరి జీవితాలు అంత సౌకర్యవంతమైన జీవితం లేకుండా చాలా ఇబ్బందికరంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. మీరు జాగ్రత్త వినండి. ఇటు చూడండి. వాళ్ళ జీవితం అంత సౌకర్యవంతంగా ఉండదు. వాళ్ళ హృదయంలో ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ ఆ ఆశలు మాత్రం ఎప్పటికీ తీరవు. కొంతమంది మందిరానికి రావడానికి కానీ ఇటు వెళ్ళటానికి కానీ సరైన ఒక వాహనం కూడా లేదు. ఓ మంచి బండి ఉంటే బాగుండు అన్నట్లుగా అనిపించింది, కానీ ఎందుకో వాళ్ళ శక్తి చాలదు.
చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది జీవితాల్లో కొన్ని అవసరతలు ఉంటాయి. కనీసం నేను ఒక మాట చేతను వినండి. దేవుడు సౌకర్యాలు కలుగు చేస్తాడు, కానీ విలాసవంతమైన విషయాలు మాత్రం కలుగు చేయడు. అది గుర్తుపెట్టుకో. నీ జీవితం బ్రతకడానికి ఏది అవసరమో ఆ సౌకర్యాన్ని ఇస్తాడు. స్థలం లేని వారి విషయంలో స్థలం ఇస్తాడు, గృహం లేని వారికి గృహాన్ని ఇస్తాడు. చాలా మంది గృహాలు ఉంటాయి కానీ అవి అంత అనుకూలంగా ఉండవు, చాలా ఇరుగ్గా ఉంటాయి. కొందరిళ్ళకు మనం పోయి గమనించినప్పుడు, దేవుని ప్రజలారా, నేను కొందరిళ్ళకు పోయినప్పుడు చూస్తుంటా, కనీసం కూర్చోటానికి కుర్చీ కూడా ఉండని గృహాలు ఉంటాయి. చాలా బాధ అనిపించింది. వాస్తవంగా ఒక 2 కుర్చీలు నేను కొనిపించు, పెద్ద విషయం ఏం కాదు. కానీ నా చేతితో ఇచ్చే తక్కువ, ఆయన కనుక సౌకర్యం కలుగు చేస్తే అది గొప్పగా ఉండిద్ది. స్తోత్రం చెప్పండి. దేవుడు సదుపాయాలు కలుగు చేస్తాడు. చాలా సందర్భాల్లో ఈ పరిచర్య విషయంలో కూడా ఇరుకుగా అనుకున్న అనుభవాలు చాలా ఉన్నాయి. అయితే నేడున్నట్లుగా దేవుడు అన్నిటినీ సమకూర్చాడు. నాకు తెలుసు దేవుని బిడ్డలారా, నేను ప్రారంభ దినాల్లో ఎలాగా సేవను ప్రారంభించామో తెలుసు. సైకిల్ కూడా లేకుండా తిరిగిన సందర్భాలు నాకు తెలుసు. సైకిల్ కోసం ప్రార్థన చేస్తే అన్నకు చెబితే, నువ్వు నన్ను అడగకూడదు, ప్రార్థన చేయాలని అన్నాడు. సైకిల్ కోసం అడిగితే, ఒకవేళ ఎటైనా ప్రయాణం చేయాలంటే ఛార్జీకి డబ్బు లేని పరిస్థితులు. చాలా సందర్భాల్లో పరిచర్య లేకుండా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత పరిచర్య, ఈ చోట సేవ ప్రారంభించిన తర్వాత బిడ్డలందరూ కాస్తంత కష్టపడి ఓ 15,000 రూపాయలతో ఒక రేకుల షెడ్ వేసాం. ఇక్కడ సిమెంట్ స్తంభాలు వేసి రేకుల షెడ్ వేసి, అది మొదటి మందిరం, ఇక్కడ వేసిన మొదటి మందిరం. ఒక్క ఆదివారం ప్రార్థన జరిగింది. మరుసటి ఆదివారానికి అసలు తుఫాను వచ్చి వెళ్ళిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. ఇది మీకు తెలుసు, ఈ విషయాలు వెళ్ళిపోయింది. ఒక్క రేకు ముక్క మిగల్లా, అంతా వెళ్ళిపోయింది. కింద కూర్చోవడానికి పైన రేకులు లేకపోతే ఆ కర్రల మీద కప్పటానికి పట్టగోడు లేకుండా ఒకటే పట్టను వాడిన రోజులు ఉన్నాయి. అదే పట్టణ పైన కట్టి ఈ కింద వేసుకోవటానికి కూడా దాన్నే వేసాం. తర్వాత చినిగిపోయిన సందర్భాలు వస్తే సిమెంట్ గోతాలు వేసుకుని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ప్రారంభ ఈ సేవలో సిమెంట్ గోతాలు, ఇప్పుడు మీరు చక్కగా పాలిష్ బండ్ల మీద కూర్చున్నారు, మీరు ఖాళీ సిమెంట్ గోతాలు వేసుకుని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజులు నాకు తెలుసు. ఆ తర్వాత ఒక చిన్న మందిరం కట్టిన తర్వాత రేకులు వేసుకోవటానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేక చాలా రోజుల పాటు అలాగే ఉంటే ఒక సహోదరుడు వచ్చి చూసి పక్కన వడ్డీకి తీసుకొచ్చి రేకులు వేయించాడు. ఆ సంగతి మనకు తెలియదు, తర్వాత తెలిసింది. ఆ పైన రేకులు లేకపోతే శనివారం రోజు భయం వచ్చేసేది. ఒకవేళ శనివారం సాయంత్రం వర్షం పడితే ఆదివారం పరిస్థితి ఏమైద్దో అని. ఒక పట్ట తీసుకుంటే ఆ పట్ట కొన్ని సందర్భాల్లో ఇక ప్రతి ఆదివారం పైకెక్కి ఉదయం పూట కట్టేవాడిని. పెద్ద సహకారులు కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. అప్పుడు పైకెక్కి పట్ట కట్టేవాడిని. జనం వచ్చే టైం వరకు ఆ పట్ట కట్టడమే సరిపోయేది నాకు. మళ్ళీ అది గాలికి ఎగరకుండా పైన కర్రలేసి, ఒక సందర్భంలో ఒక పెద్ద గాలి వచ్చి ఇలాగే ప్రార్థన జరుగుతుంటే ఆ పట్ట నిలువుకు ఆందం చీలి పక్కకు పడిపోయింది. ఆ పరిస్థితులు తెలుసు. అలాంటి అనుభవాల్లో నుంచి ఈ సేవ ప్రారంభమైంది. ఆ తర్వాత సైకిల్ మీద తిరిగే దినాల్లో ఓ 15-20 కిలోమీటర్లు అట్ట సైకిల్ మీద వెళ్ళేటువంటి దినాల్లో ఒక వాహనం కావాలనుకున్నాం. ఆ వాహనం విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. అది పోతే దేవుడు ఇంకోటి ఇచ్చాడు. చాలా ఇరుకు అనేటువంటి అనుభవంలో కొండ వెళ్ళినా దేవుడు అన్ని సౌకర్యాలు కలుగు చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిచర్యలు కూడా మందిరానికి ఒక వాహనం లేని పరిస్థితులు. కానీ దేవుడు మన పరిచర్యని ప్రేమించి ఒక వాహనాన్ని ఇచ్చాడు. ఆ వాహనాన్ని ఏ రోజైనా
ఆ వాహనం కొరకు మిమ్మల్ని తీసుకొచ్చారు. ఎప్పుడైనా ఆయిల్ కన్నా డబ్బులు అడిగారా? ఏ రోజు అడగలా. దానికి ఆయిల్ అయినా దాని మెయింటెనెన్స్ అయినా మీరు ఇచ్చిన దాంట్లోనే ఖర్చు పెడతాం. అన్నిటినీ దేవుడు సౌకర్యాలను సమకూర్చాడు. ఈ రోజున ఎంత సుఖంగా క్షేమంగా మనం బ్రతుకుతున్నామంటే దేవుడు మన దీన స్థితిని చూశాడు, కటాక్షించాడు. అన్నిటినీ ప్రభు సమకూర్చారు. దేవుడు అలాగ సహకరించడానికి మనం ఏ చోటకు పోయి మనమేమి పేపర్లు కొట్టించయ్యా మీరిండి అని చెప్పి ఏ రోజు ఎవరి దగ్గర పోయి అడుక్కున్న గతి లేదు మనకి. ఒకవేళ ఎవరైనా ఇస్తామన్నా కానీ వద్దనే చెప్పేవాళ్ళు. మీకు అందరికీ తెలుసు, ఎక్కడైనా అడుగుతామన్నా కానీ కనీసం నేను వద్దంట. అది విషయం మీకే తెలుసు. చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఒకరి దగ్గర పోయి చెయ్యి చాపడం అనేది ఈ పరిచర్యలో లేదు. దేవుడు మనకిచ్చిన దాంట్లోనే చేశాం. ఒకవేళ అప్పు అయితే మనమే తీర్చుకున్నాం, అంతేగాని ఎవరి దగ్గర చెయ్యి చాపల. ఈ రోజున ఇన్ని సౌకర్యాలను దేవుడే ఇచ్చాడు. ప్రారంభ మందిరంలో ఒక బల్ల కూడా ఉండేది కాదు. అసలు డ్రమ్ము లేకుండా చప్పట్లు కొట్టిన రోజులు ఉన్నాయి. ఓ బాక్స్ కూడా లేక సౌండ్ సిస్టమ్ లేకుండా జరిగిన రోజులు ఉన్నాయి. బల్ల లేక బైబిల్ ఒక చేత్తో పట్టుకొని వాక్యం చెబితే అయిపోయేసరికి ఈ చెయ్యంతా విపరీతమైన నొప్పి వచ్చేది. రోజు ఆ మరుసటి రోజు కూడా తగ్గేది కాదు. అలాంటి పరిస్థితులు. ఈ రోజున ఇంత సౌకర్యార్థం అన్నిటినీ దేవుడే సమకూర్చాడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నేనున్నటువంటి అద్దెకున్నటువంటి గృహాల్లో కూడా చాలా మందికి తెలుసు, ఎన్నో సందర్భాల్లో తేళ్లు పాములు అయితే సహజం. అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు కృప చూపాడు. ఒక మంచి స్థలంలోనికి రావటానికి కృప చూపారు. దీని వెనక దేవుడు కృప చూపి మిమ్మల్ని కూడా బలపరిచి వాడుకున్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన దీనులకు సదుపాయాలు కలుగు చేస్తాడు. మన జీవితంలో ఎప్పటికీ ఒకేలాగా ఉండిపోం. దేవుడు ఒకేలాగా ఉంచడు కూడా. మీ జీవితానికి అవసరమైన సదుపాయాలను దేవుడు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఏవేవి మీ జీవితాల్లో కొదువులుగా ఉన్నాయో దేవుడు వాటన్నిటి మీకు సమకూరుస్తాడు. మనం దీనులుగా బ్రతికితే చాలు, ఆయన మనకు సదుపాయాలు కలుగు చేస్తాడు. స్తోత్రం చెబుదామా? సమయం అయిపోయింది కాబట్టి నేను ముగింపులోనే తెస్తున్నా. అంత మాత్రమే కాదు, దేవుడు దీనులకు న్యాయం తీరుస్తాడు. ఏం తీరుస్తాడు చెప్పండి? న్యాయం తీరుస్తాడు. నీ జీవితంలో ఎక్కడ పోయినా నీకు న్యాయం జరగకపోయినా, అన్యాయమే జరిగినా దేవుడు మాత్రం నీకు న్యాయం తీరుస్తాడు. ఒకవేళ నీ భర్త నిన్ను మోసం చేసిన దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. నీ భార్య నిన్ను మోసం చేసిన దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. నీ బిడ్డలు నిన్ను మోసం చేసిన దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. లోకంలో ఏ అధికారి న్యాయం తీర్చకపోవచ్చు, ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉండొచ్చు, కానీ దేవుడు న్యాయం తీరుస్తాడు. తల్లిదండ్రులుగా బిడ్డల విషయమై మీరు పడుతున్న బాధ, మీ జీవితంలో జరగవలసిన న్యాయాన్ని దేవుడు తీరుస్తాడు. మీ జీవితంలో ఎవరి ద్వారా ఇబ్బంది పడతా ఉన్నారు, ఎవడు తీర్పు తీర్చలేకపోవచ్చు, దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు తీర్చే తీర్పు అది సామాన్యంగా ఉండదు. దేవుడు తీర్పు తీరిస్తే ఎదురు నిలబడగలిగిన దమ్ము ఎవడికి లేదు. ఎవడు నిలబడలేడు, వాడెంత పోటుగాడైనా సరే. దేవుడు న్యాయం తీర్చడం ప్రారంభిస్తాడు. నువ్వు దీనుడు అయితే న్యాయం తీరుస్తాడు. చివరిగా వాక్యం చెబుతుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులు వారి ధన్యులు, పరలోక రాజ్యమే వారిది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే దీనత్వం కలిగి బ్రతుకుతారో దేవుని ప్రజలారా, వాళ్ళు పరలోక రాజ్యాన్నే చేరతారు. ఎవరైతే ఆత్మలో దీనత్వం కలిగి బ్రతుకుతారో మిడిసిపాటు పనికిరాదో,
ఎవరైతే ఆత్మలో దీనత్వం కలిగి బతుకుతారో వారు పరలోక రాజ్యాన్ని పౌరులుగా మారుతారు, పరలోక రాజ్యం చేరుతారు. దేవుడు గర్విష్ఠులను కూడా దూరం నుంచి కనిపెడతా ఉంటాడు. కొంతమంది జీవితంలో ఎట్టబడితే అట్ట మాట్లాడతారు. ఒక దైవజనుడు ఎలాగ మాట్లాడాలో తెలియదు. ఇక నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు, ఏదొస్తే అది మాట్లాడతారు. మేము ప్రారంభంలో నేను మీకు ఒక మాట చెప్పాను చాలా దినాల క్రితం. సంఘంలో ఓ తల్లిగారు, పాస్టర్ గారు ప్రారంభంలో వచ్చినప్పుడు పిల్ల పీకన కండలేదు, ఇప్పుడు యుద్ధాలు తయారయ్యాడని చెప్పాను అంది ఒక తల్లి. వాళ్ళ పేర్లు నేను చెప్పలేనులేండి. ఎందుకు వాళ్ళ మనసుకు అలాగ అనిపించింది. కానీ ఓ దైవజన పడిన ప్రయాసం వాళ్ళకి తెలియదు. ఎలాంటి అనుభవాల నుంచి వచ్చారో తెలియదు. ఏదైనా మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, దీనులకు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దీనత్వాన్ని నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఎందుకు దీనత్వం అంటే ఏంటి? విధేయత. ఏంటిదండి? విధేయత. దీనత్వం అంటే తగ్గించుకోవటం. దీనత్వం దీనత్వం అంటే లోబడే స్వభావం. దీనత్వం అంటే సాధు స్వభావం, అక్కడికి హాని చేయనటువంటి స్వభావం. అదొక గంట పట్టింది, కానీ అందుకే 2 మాటలు అక్కడ చెప్పానమాట. దీనత్వం అంటే తగ్గించుకోవటం, విధేయత చూపటం, లోబట్టం, ఒకని హాని చేయనటువంటి సాధు జీవితాన్ని జీవించటమే దీనత్వం. దేవుడు నిశ్చయంగా అలాంటి అనుభవానికి దేవుడు మనందరినీ నడిపించునుగాక. అందరూ కళ్ళు ముద్దం ప్రార్థన చేసుకుందాం. ఆయన మహాగురుడైనప్పటికీ, మహోన్నతుడైనప్పటికీ దీనులను ఆయన లక్ష్య పెట్టే దేవుడు. అందరూ ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దీనత్వం మాకు కావాలని ప్రార్థించండి. దీనత్వం కావాలని ప్రార్థించండి. ప్రభువా, మేము దీనులుగా బ్రతకాలి. నీ మాటకు లోబడినటువంటి గర్వ హృదయం మాకు